పరిశుద్ధ దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో మరలా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము. ఆయన విశేషమైన ప్రేమ మనతో పంచుటకు దేవుని యొక్క కృప ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో నివసించటం ఎంతో ధన్యత. అందుకే దేవుని యొక్క సన్నిధిని గురించి కీర్తనకారుడు చక్కగా రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తూ ఉంటాడు? మొదటి కీర్తనలో ఒక మాట రాస్తూ ఉంటాడు. చూద్దామా? చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మొదటి కీర్తనలో చక్కగా ఒక మాట ఉంటుంది. ఏమనుంటుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యము 3వ వాక్యమును చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరున నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతా సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. వాక్యం వరకు లూదియా గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసి తల మూసినట్లయితే ప్రార్థన. వాక్యము అయ్యా తల్లి అయ్యా ఎత్తబడే గుంపులో ఉండటం కాదు కానీ ఆ ప్రభు ఎత్తబడే గుంపులో ఉండాలి కానీ కొట్టుకుపోయే గుంపులో కాదు కానీ వాక్యం మా హృదయంలో నిలబడి ఉండాలి ప్రభు. అయ్యా నిలిచి ఉండాలి ప్రభు. నా తల్లి ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ అయ్యా మేము ఇంటికి ఎక్కడే కాదు ప్రభు, ఇంటికి కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తే ఎత్తి పట్టుకొని మళ్ళీ మేము ప్రార్థన చేసుకున్నట్టు మళ్ళీ రేపు దినాన మరి మేము ఇక్కడికి వచ్చి కలుసుకునేటట్టు ఆరాధన ఇవన్నీ జయకరంగా మహిమార్థంగా జరిగించండి. వాతావరణం కరెంట్ అన్ని మీ స్వాతంత్రం తీసుకున్నాడు. అయ్యా నీ నామకి మేము చేసుకుని వాక్యంలోకి అయ్యా వెళ్ళబోతున్న నీ దాసులు చుట్టూ అయ్యా అయ్యా నా తల్లి మాతో మా అందరితో మీరు మాట్లాడమండి. అయ్యా మీరు కృప చూపించమండి. ఈ సన్నిధి మాకు తోడుకోవచ్చు. ఎక్కడ సాతాను క్రియలు, దుష్టుడి కార్యాలు, చీకటి ప్రభావాలు ఇక్కడ ఏమి పని చేయకుండా అయ్యా అన్ని తొలగించమండి. మీరే మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మతో కుమ్మరించమని వేడుకుంటున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావం తెలుస్తున్నాము అడుగుతున్నాను. పరిశుద్ధ దేవుని యొక్క
లేఖనంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలను ధ్యానం చేసుకుంటాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పల్లమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. కావ్య గ్రంథాలు అంటారండి ఈ కీర్తన, సామెతలు, పరమగీతాలు, ప్రసంగి గ్రంథాన్ని. వీటిని కావ్య గ్రంథాలు అంటారు. ఏమంటారు? కావ్య గ్రంథాలు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఏదైనా ఊర్లో ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఉంటే దేవుని స్తోత్రం చెప్పడం దగ్గరగా స్తోత్రం కలుగుగాక. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు. దేనిని ఆనందిస్తుంట? యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేయాలి? చదవండి, అందరూ మాట్లాడండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఎక్కడ వాస్తవంగా ఆనందం ఎక్కడుంటుంది? ఎవరున్నారండి దేవుని సన్నిధిలో? చెప్పండి. ఆనందం ఎక్కడుందంటే మనిషికి నచ్చిన చోటులో. వాస్తవం చెప్పాలంటే సమాజం అలాగనే బ్రతుకుతుంది. ఎలాగ బ్రతుకుతుంది? మానవుడికి నచ్చిన చోట, వాడి హృదయానికి నచ్చిన చోట, వాళ్ళ హృదయము మెచ్చిన చోట, వాళ్ళ హృదయము కోరుకున్నది అనుభవించినప్పుడే ఆనందం దొరికింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు తన హృదయాన్ని సంతోషపెట్టినప్పుడు అతడు అనుకుంటాడు నా సంతోషం దొరికిందని. కానీ అది భూ సంబంధమైన సంతోషం, అది ఇహలోకమైన సంతోషం. ఆ సంతోషం వల్ల ఉపయోగం ఉందా? ఉంది. ఎక్కడంటే ఇక్కడ మాత్రమే ఉపయోగం ఉంది. కానీ మానవులకు ఆత్మ సంబంధమైన జీవితం లేకపోతే, ఆత్మ సంబంధమైన జీవితంలో ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. ఎక్కడుంటది అది? ఇక్కడను పరలోకంలో కూడా ఆనందం ఉంటూ ఉంటుంది. కీర్తనకారుడు చెబుతున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. దేని యందు? వాక్యమునందు. స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని నోట నుంచి వచ్చిన ఆజ్ఞలు, దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటను ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ముందు పెట్టుకు నడుస్తూ ఉంటాడో విజయములో నడుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మొదటిగా దేవుని వాక్యమును, ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క మాట. దానిలో ఏముందంటే ఆనందం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ఆనందం వస్తుంది? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. దేవుని ధర్మశాస్త్రంలో ఆనందం ఉందని గుర్తించాలి. దావీదు తన జీవితంలో ఏనాడు గొలియాతు అనే వ్యక్తి ఎదురు పడతాడు అనుకోలేదు. అనుకున్నాడా? చూడండి, నాకు చూడండి, గొలియాతు అనే వ్యక్తి నాకు ఎదురవుతాడని అనుకోలేదు. కానీ దావీదు ప్రార్థన ఎప్పుడు విజయము పొందేననే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏ ప్రార్థన? విజయము పొందాను. అతడు దేవుని బట్టి ఆనందిస్తూ ఉండేవాడు.
దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ ఉండేవాడు. తన ప్రాణానికి ధర్మశాస్త్రాన్ని పెనవేసి ఉంచాడు. స్తోత్రం కలుగునుగాక. తన ప్రాణము ధర్మశాస్త్రంతో నింపబడింది. తన జీవన శైలి ధర్మశాస్త్రంతో నడుస్తూ ఉంది. ధర్మశాస్త్రమే తన జీవన శైలిగా మారిపోయింది. మహిమ కలుగునుగాక. దావీదు తన జీవితంలో ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని తన జీవన శైలిగా కొనసాగించాడో గొలియాతు అనే వ్యక్తి దగ్గర దావీదుకు భయం కలగలేదు. కలిగిందా? కలగలా. కారణం ఏంటంటే దావీదుకు దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద పట్టుంది. దేవుని ధర్మశాస్త్రం ఏమిస్తుందంటే శ్రమలో కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటది. దేవుని పిల్లలరా, శ్రమలో కూడా ఆనందం నేర్పుతూ ఉంటది దేవుని వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మోస్తున్నప్పుడు ఆ సిలువను ఆయన ఆనందంగానే మోసాడు, భారంగా మోయిందా? ఆయన ఆనందంగానే దాన్ని స్వీకరించాడు. దేన్ని? సిలువ భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనందంగా స్వీకరించాడు. మరి ఈనాటి దినాల్లో మన జీవన శైలిలో మనము మన పరిస్థితులను గమనిస్తే మనము దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా? బ్రతకాలంటే ఎన్నో ఆటుపోటులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా దేవుడి కొరకు విడిచిపెట్టాలి. ఆమేన్. దేవుడే మన ప్రాణమై, దేవుడే మన జీవమై, దేవుడే మన ఊపిరై ఉండాలి. దేవుడే మన ప్రాణమై, దేవుడే మన జీవమై, దేవుడే మన ఊపిరై ఉండాలి. ఉన్నప్పుడు మన ఒంటరి బ్రతుకుల్లో సాతాను చాలా తెలివైనడు. మన ఒంటరి బ్రతుకుల్లో చాలా శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. కొత్త పరిచయాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఒంటరితనంలో నిన్ను పాడు చేయడానికి వాడు అనేకమైన ఆలోచనలు నీలో పుట్టిస్తూ ఉంటాడు. అయితే ఆ ఆలోచనకి ఎప్పుడైతే లోపడతామో, ఆ ఆలోచనకి ఎప్పుడైతే తలదించుతామో, ఆ ఆలోచన ఎప్పుడైతే మన మనసును అప్పగిస్తామో అప్పుడు వాడు మన మీద పైచేయి సాధించి వాడు ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకు తెలుసునా? మన జీవితాన్ని పాడు చేయడానికి వాడికి అవకాశం దొరికింది. దేవుని పిల్లరా, ఈ రాత్రి ఈ శనివారపు ఆరాధనలో ఈ విజ్ఞాపన ప్రార్థన దినమందు దేవుడు నీ హృదయమును పరిశోధిస్తూ నీకు ఆనందం ఉందా లేదని నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరికి రాకముందు మన ఆనందంతో రాగా, దేవుడి దగ్గర రాకముందు మనం శ్రమలో, బాధల్లో, నిందల్లో, అవమానంలో లేని వాటిని పొందుకుంటూ కొరకు వచ్చాం. దేని కొరకు? లేని వాటిని పొందుకుంటూ కొరకు వచ్చాం. లేని వాటిని పొందుకుంటూ కొరకు వచ్చిన మన బ్రతుకుల్లో దేవుడు కాస్త దయ చూపించి, ప్రేమ చూపించి, దేవుని దాసుని ప్రార్థన, సంఘ ప్రార్థన, లేదా దేవుని దాసుని కుటుంబ ప్రార్థన ఆలకించి నీకు కావాల్సిన మేలును అనుగ్రహించిన తర్వాత, ఆ మేలు పొందిన తర్వాత నీవు మరలా వెనుతిరిగి చూడకూడదు. ఒకవేళ కొంతకాలం నమ్మకంగా జీవిస్తావు, జీవించిన తర్వాత మరలా కొంచెం దూరం ప్రయాణం కలిగిన తర్వాత ఎందుకు ఒకసారి అలా వెనుక తిరిగి చూడాలనిపిస్తుంది. చూసిన వెంటనే నీలో అలాగునే భక్తిహీనత కూడా ఆవరించింది. ఇక ముందుకు చూడనివ్వదు, ఇక నేను ముందుకు నడవనివ్వదు. ఎవరి పని ముందుకు నడవనివ్వ పని అంటే అపవాది పని. ఒకప్పుడు నీకు ఆశ ఉంది, ఉదయం లేచి స్తుతి ప్రార్థన, ఉదయం లేచి దేవుని వాక్యం, ఉదయం లేచి నీ కంఠస్వరంతో అందమైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధిస్తుండేదాను. ఇప్పుడు కాస్త నీకు కావలసినన్ని పొందుకున్నాక టైం లేదు. ఎక్కడ టైం లేదు. ఎక్కువ జామున లేచి స్తుతించడానికి టైం లేదు. ఆమేన్. ప్రార్థించడానికి టైం లేదు. నీ కంట స్వరం నుండి చక్కని గీతం పాడడానికి టైం లేదు. లేఖనం చదువుటకి టైం లేదు. ఎందుకు లేదండి? అడిగేగా ఉద్యోగం ప్రభా,
వ్యాపారం ప్రోగ్రాం, బిజినెస్ ప్రోగ్రాం. ఏమడిగాం? ఇక నేను వెళ్ళను ప్రభావం ఒప్పుకో, ప్రమాణం దెబ్బ తగ్గింది చెయ్యి, ప్రమాణం చేస్తా, దగ్గు తగ్గపోతుంది అన్నాడు. స్తోత్రం కలుగుతా. తగ్గిదా అనక తగ్గిద్దా స్తోత్రం కలుగుతా. హల్లెలూయా హల్లెలూయా. అయితే సమయం ఎక్కడ లేదు, మనకి ఎక్కడ లేదు చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. శ్రమలు ఏం చేస్తామంటే, శ్రమ మర్చిపోయి మనకు రావాల్సినవి రావాలని ఏం చేస్తామంటే, అబ్బో ఎంత ప్రార్థన చేస్తామో. కానీ దొరికితే పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా, చేస్తున్నానమ్మా. అయ్యా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నావా, చేస్తున్నానయ్యా. పాస్టర్ గారు నువ్వు ప్రాణీరు, మీరు స్తోత్రం కలుగుగాక. ఏం జరిగింది? పాస్టర్ గారికి ఊపిరాడదు, మీకు ఊపిరాడదు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పనగా ఎందుకు చెప్పాలి? ఎందుకంటే మనము దేవుని కార్యమును రుచి చూడాలి. దేవుడు మన జీవితంలో అద్భుతము చేయాలని దివారాత్రులు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పాపం కాసి పాపం లేదయ్యా, ప్రభు నాతో మాట్లాడాలయ్యా, ప్రభు నన్ను దీవించాలయ్యా. నేను చెప్పనా, ప్రార్థన చేయని కూడా దీవించబడతాను. దీవించబడలేదా? నేను అర్థం కాదు. ప్రార్థన చేయని కూడా అద్భుతంగా దీవించబడుతున్నారు. వాళ్ళ కోట్లు వస్తున్నాయి, కానీ వారి దగ్గర ఏం లేదంటే సమాధానం లేదు. మనము ప్రభు చేత దీవించబడితే సమాధానం. హల్లెలూయా. ఏడ్చి ప్రభు దగ్గర ఆనందించి నా దేవుడు నాకు ఇస్తాడు ఉద్యోగం, నా దేవుడు నా వ్యాపారం దీవిస్తాడు, దేవుడు నా యొక్క బిజినెస్ దీవిస్తాడు, నా ఆలోచన దీవిస్తాడని నీవు కొనసాగిన మొదటి కొనసాగింపు ఇప్పుడుందా? ప్రజెంట్ ఉందా? అంటే ఎక్కడ పాస్టర్ గారు? లేదండి. ఎందుకు లేదమ్మా అంటే బిజీ. ఎందుకు బిజీ అంటే వ్యాపారం మొదటిగా చిన్నగా ప్రారంభించి ప్రేమ పెద్దదయ్యింది. ఏమైంది? ఇప్పుడు పెద్దదయ్యే సమయానికి ఏమైంది? టైం సరిపోట్లా. ఎక్కడికి ప్రాణమా? ఎక్కడికి? దేవుని సన్నిధిలో ఆనందించే సమయం సరిపోట్లా. హల్లెలూయా. దావీదు రాజు అయినా కానీ సమయం సరిపోయింది. స్తోత్రం కలుగుగాక. దావీదు రాజు అయ్యాడు. గొర్రెల కాపరి నుండి ఆయన రాజుగా మారాడు. రాజుగా మారిన తర్వాత దేవుని 7 మార్లు స్తుతించాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం రాజు కాదు కదా, ఇంట్లో బూజు కూడా అవుతావా? ఏ రాజు అవుతావు? మరి అది హల్లెలూయా అవుతావా? లైవ్లో ఉన్నారంతా ఇప్పుడు తిన్నావా? హల్లెలూయా. చూసుకోవడము. కానీ మనకేం లేదు టైం లేదు. గొర్రెలు కాసేటప్పుడు ఎలాగున్నాడు, రాసేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. పద్ధతి మార్చుకోలా. ఆయన జీవన శైలిలో ఎలాగైతే దేవుడితో నడవడం నేర్చుకున్నాడో అలాగే నడిచాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండానే ఆయన చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతగా, చాలా క్రమముగా దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లారా, యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ఏమై ఉన్నాడంట? దివారాత్రం, రాత్రి పగలు అని తేడా లేకుండా ఎవరైతే వాక్యాన్ని హృదయంలో ధ్యానిస్తూ ఉంటారో వారు ఏమై ఉన్నారు? ధన్యుడై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
దేవుని వాక్యాన్ని రాత్రి పగలు తేడా లేకుండా, సమయం అసమయం అని తేడా లేకుండా, సమయం దొరికినప్పుడల్లా, మెలకు వచ్చినప్పుడల్లా, కాలం దొరికినప్పుడల్లా బైబిల్ చదవటం, ప్రార్థన చేయటము, పాట పాడటము చేస్తూ ఉంటే వారు దేవుని పేరిట ధన్యులు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా ఒక గంట సేపు కాలాన్ని మర్చిపోయి అంతా అది జరిగిందా, ఆయన అంతే, దాని జీవితం అంతే. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే సంతోషం ఉండదు. ప్రియులారా, లోకాన్ని జ్ఞాపకం చేసుకుని లోకంతో ముచ్చటిస్తుంటే లోకము నీకు సంతోషాన్ని కలగనివ్వదు. లోకం నీకు ఎప్పుడు దుఃఖాన్ని పుట్టిస్తుంది, అవమానాన్ని పుట్టిస్తుంది, శ్రమను పుట్టిస్తుంది. స్తోత్రం కలుగును. హల్లెలూయా. కానీ నేను ప్రకటిస్తున్న దేవుని వాక్యం ఉందే, ఈ సజీవమైన వాక్యం, ఈ వాక్యమును సమయం దొరికినప్పుడల్లా నువ్వు ధ్యానిస్తే నీకేం దొరుకుతుందంటే ధన్యత. హల్లెలూయా. ఆ ధన్యత ఏంటంటే, అయ్యా నా జీవితంలో ఇక నేను మేలు పొందలేనా, ఈ శ్రమ నుంచి నాకు విడుదల కలగదా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దయగలిగిన నాయన గారి ఒడిలో పడి ఆయన పాదాల ఎత్తుని ప్రార్థన చేరి అది నీకు ధన్యకరమైన జీవితాన్ని ప్రసాదింపజేస్తుంది. స్తోత్రకరమైన హల్లెలూయా. ఏ జీవితాన్ని? ధన్యకరమైన జీవితం. అది ఎక్కడి నుంచి వస్తుందంట? చెప్పాలి. ఎక్కడి నుంచి వస్తుందంట? చెప్పాలి. యెహోవా ధర్మశాస్త్రం. ఎక్కడి నుంచి వస్తుంది ధన్యత మనకి? చెప్పండి, గట్టిగా చెప్పండి రా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఆయన రాజు అయిపోయిన తర్వాత ఇక నాకు ధర్మశాస్త్రంతో పనేంటి, దేవునితో పనేంటి, నేను రాజు కదా, రాజభోగములు అనిపించాలి కదా, దీన్ని రాజ జీవితాన్ని టీవీకి అనిపించడం నేర్చుకున్నాడా? లేదే. సమయమును పోనీక ఆయన రాజు సంగతి పక్కన పెట్టి నా రాజు ధన్యుడు, నా రాజుతో నచ్చవాడు ధన్యుడు, నా రాజుని నేను విడిచిపెట్టకూడదని జీవము కలిగిన దేవుని వాక్యమైన ధర్మశాస్త్రమును ధ్యానించే స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ధ్యానం చేస్తున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని మొదలు పెట్టేసి బూజు పెట్టిపోయిన తర్వాత ఎప్పుడో నీ ఖాళీ వచ్చిందని, నువ్వు డ్యూటీలో లేవని, ఈ రోజు వ్యాపారానికి వెళ్ళలేదని, ఈ రోజు నీ బిజినెస్ వెళ్ళలేదని, అప్పుడు ఎప్పుడో సహజంగా ఇప్పుడు గుర్తొచ్చిందని అప్పుడు తీసి బూజు దులుపుతున్నావా? ఉపయోగం ఉండదు అప్పుడు దులిపితే. అలా దేవుని పిల్లరా, ఉపయోగం ఎప్పుడు తెలుసా? ప్రతిరోజు, ప్రతి సమయము దొరికినప్పుడల్లా నీవు నీ తండ్రితో మాట్లాడే అనుభవం గొప్పది. హాస్టల్లో బిడ్డుంటున్నాడక, హాస్టల్లో బిడ్డుంటే సెలవులకి ఆదివారం, మొదటి ఆదివారం ప్రతి తల్లిదండ్రులు, అందరు తల్లిదండ్రులు క్యారేజీలు కట్టుకొని వస్తున్నారట. వీళ్ళు ఒక్క డాడీ రావట్లేదట, వీళ్ళు మమ్మీ రావట్లేదట. సరే ఇతను అనుకున్నాడు, మా అమ్మ నాన్నకి నేనంటే కొంచెం కూడా దయలేదు, ఇక వీళ్ళు నన్ను మర్చిపోయారు, హాస్టల్ బ్రతికే నా బ్రతుకు, వీళ్ళు పెట్టిన తిండి నా తిండి అనుకుంటూ ఉన్నాడట. ఎందుకు సడన్గా ఒకరోజు తండ్రి కనిపించిందంట, నా కుమారుడు దగ్గరికి వెళ్ళాలని. ఆ రోజు భార్య చెప్పింది, మాయ్ నేను రేపు మొదటి ఆదివారం బిడ్డ దగ్గరికి వెళ్ళాలి, మంచిగా వంట ఉండి క్యారేజీ సిద్ధపరచున్నాడట. ఇది సిద్ధపరచుకున్నాడు. వినండి జాగ్రత్తగా. సిద్ధపరచమంటే ఆ తల్లి చక్కని వంట కార్యక్రమం అంతా చేసి పూర్తి చేసి, కుమారుడు కొరకు అతడు కదా భర్త అని చక్కని వంట అంతా సిద్ధపరిచి ఏం చేసిందంటే ఆ క్యారేజీని సిద్ధపరిచి ఆ క్యారేజీని భర్తకి ఇచ్చి ఉంటుందట. అయితే తండ్రి ఏం చేశాడంటే బిడ్డకు చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వచ్చాడు? హాస్టల్ దగ్గరికి వచ్చాడు. కుమారుడికి ఏం నమ్మకం లేదు, మా నాన్న వస్తాడని ఆశ లేదు. అయితే పిల్లలందరూ గేట్ దగ్గరికి వస్తున్నారు.
కానీ తన కుమారుడు రాడు. తండ్రికి బాధ అనిపించినట్టు, నేను వచ్చింది సేపు అయితే రాలేదంటే. పరీక్షించాడు తండ్రి, అసలు ఉంటాడా లేదు హాస్టల్. ఉన్నాడు, ఎక్కడ కూడా నెగ్గదగ్గా ఉన్నాడు. అయితే ప్రియులగా ఆ కుమారుడు మరొక స్నేహితుడు, మీ నాన్నగారు వచ్చి చెప్పాడు. ఏంటంటే మా నాన్న రాదురా, మా నాన్న చాలా కఠినుడు, మా నాన్న చాలా కఠినుడు, మా నాన్నకి నా మీద దయ్యుంటే నన్ను చేర్చి 6 నెలలు అవుతుంది. 6 నెలలు ఒక్కరోజు కూడా రాను, ఇప్పుడు ఎట్లా వస్తాడు? లేదురా, మీ నాన్న పెద్ద క్యారేజ్ తెచ్చాడు, మా ఇంట్లో తేలినంత పెద్ద క్యారేజ్ తెచ్చాడు మీ నాన్న. అంటే నిజమా అని కుమారుడు అక్కడి నుంచి కళ్ళు నడుచుకుంటూ వస్తున్నాడు. తండ్రి మీద ఉన్న ప్రేమ, మమకారం నిజం ప్రియులుగా. తండ్రులు దూరంగా ఉంటే, ఆ బిడ్డలు దూరం ఉంటే ఆ బాధ, ఆ పెయిన్ వేరుకుంటుంది. నేను అనుభవించాను ఆ పెయిన్. సరిగ్గా మేము తినవలసిన సమయంలో, అనుభవించాల్సిన సమయంలో కొన్ని అన్యోన్య కారణాల వల్ల మా బాల్యంలోనే మా అమ్మమ్మ గారి ఇక్కడ పెట్టారు. నన్ను మార్చింది పెడితే అక్కడ షహీరు అనబడిన వారు బంధువులు ఏంటంటే మమ్మల్ని ఒక బానిస పిల్లలుగా చూశారు. అమ్మా నాన్న వస్తున్నారని ఆ బస్సు ఆగినప్పుడల్లా పరిగెత్తేవాడు. ఇంటి దగ్గర నుంచి ఆ డొక్కల పడి బస్సు దగ్గర పరిగెత్తుంటే బస్సు వెళ్ళిపోతూ ఉండేది, ఎవరో దిగేవాళ్ళు కాదు. ఇది నిజం, ట్రూత్, సత్యం చెబుతున్నా. ఎవరు దిగేవాడు కాదు, బస్సు ఆగినప్పుడల్లా పరిగెత్తేవాడు. అనుకోకుండా ఒకరోజు సడన్ గా ఆ బస్సులో నుంచి మా అమ్మ దిగింది. అసలు ఎంత ఆనందం అంటే పట్టలేనంత ఆనందం, ఊహలందరి ఆనందం. ఆ తల్లిని చూడగానే ఆశ, అమ్మా మేము ఇక్కడ ఉండలేకపోతాం, తీసుకెళ్ళిపో మా ఇంటికి. అయ్యా తొందరలో తీసుకుంటారు, మీరు కొద్ది రోజుల్లో వచ్చు, కొద్ది రోజుల్లో వచ్చుకుని తల్లి చెప్పినది. తప్పదిగా, తప్పదా బ్రతుకు. అలాగా బ్రతికి తల్లిదండ్రుల దగ్గర ఉన్న రాజుది పొరుగింటి దగ్గర వస్తుందా? అప్పుడా నీ కబంధ హస్తాల్లో నువ్వు పడిపోతే నీకు ఆనందం ఉండదు, అది నీ ఆనందం దోచేసుకుంటుంది. ప్రియులరా, ఆ తండ్రిని చూడగానే కొడుక్కి ఎక్కడ లేని దుఃఖం వచ్చి గేట్ అవుతాల తండ్రి, అవుతాల కుమార్ పర్మిషన్ ఇస్తే ఇద్దరు కలుసుకున్నారు. తండ్రి కుమార్ కౌగలించి గేట్ చేయండి. నా నాన్న, నేను ఇప్పటి వరకు నీకు గుర్తు రాలేదా? ఎందుకు గుర్తు రాలేదురా? నువ్వంటే ఎంత ప్రేమ నాకు, నువ్వు తప్ప నాకెవరున్నారు? నిన్ను ప్రేమిస్తాను, కిటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. త్వరగేయాలి, నీరసంగా కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? కుమారుడికి తండ్రి చెబుతున్నాడు. అయ్యా మంచి భోజనం ఇచ్చాడు అయోధ్యలో. తండ్రి కుమారుడికి మంచి భోజనం, తానే దగ్గరుండి ముద్దలు కలిపి గోరు ముద్దలు పెడుతుంటే కుమారుడు తింటూ ఇస్తున్నానా, ఎప్పుడు వస్తావా? ప్రతి మొదటి ఆదివారం వస్తావా అంటే తండ్రి అన్నాడు, నీవు జ్ఞాపకం ఉంచుకున్నంత కాలం నీతోనే ఉంటారా అంటున్నాడు. స్తోత్రకాలు కదా, హల్లెలూయా. తండ్రి జ్ఞాపకం ఉంచుకోవడం కాదు, తండ్రిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మెస్సయ్యను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మన బ్రతుకే పాటిది. మన కన్నులకు ఏదైనా ఇంపుగా కనపడితే దాన్ని పట్టుకొని రాజును మర్చిపోతున్నాం, మన నాన్న మర్చిపోతున్నాం. మనకి ఏదైనా ఇంపుగా మన చేతి నిండా దొరికితే
మరి దేవుని మర్చిపోతున్నాం. అది కాదు జీవితం, అది కాదు జీవిత సత్యం, అది కాదు జీవితానికి ప్రశ్నార్థకరమైన బ్రతుకు ప్రశ్నేసుకో. మనుషులు ఎన్నైనా అనొచ్చు, మనుషులు నిన్ను ఒంటరి చేయొచ్చు, మనుషులతో మాట్లాడకపోవచ్చు, ఆయన మాట్లాడేవాడు. మనము పూజిస్తున్న దేవుడు మన హృదయంలో కూర్చుని మన మనసుకు యోచనిచ్చే దేవుడు. స్తోత్రం కలుగును. మన దేహమును పరిశుద్ధపరచాలి, మనము పరిశుద్ధత అలంకరించుకోవాలి. దేవుని పిల్లలరా, ఇది నా మనస్సులో వేదన. దేవుణ్ణి బట్టి నువ్వు రాజు అయిన దేవుణ్ణి, అతడు రాజు అయినమంటే మారిపోలా. నాన్నగారు నాకు శ్రమ వచ్చిందని, టైం లేదని నేను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన ఈ ఉద్యోగం బరువైపోయింది, రాజు కదా నాకు టైం దొరకట్లేదు, మళ్ళీ గురి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరాధిస్తాను అన్నాడా? ఆ మాట పొరపాటును కూడా అనలేదు. అనే ఆలోచనలో కూడా దావీదు లేడండి. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, నోరులన్నీ కలిపి చెప్పండి, చెప్పాలి అందరూ ఒకేసారి. ఎవడు అన్నాడంటే పూర్వం అట్లుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తింటాలేదా? అజ్ఞానం తెల్లదా? గట్టి తెల్లదా? స్తోత్రం కలుగుతుంది. చెప్పండి, స్వార్థ పగిలిపోలే. హల్లెలూయా, హల్లెలూయా. మాలో మాట్లాడితే ఎక్కడ పోతున్నారు. స్తోత్రం కలుగునుగా. ఆయన దావీదు దేన్ని మర్చిపోలేదు, చెప్ప దేన్ని మర్చిపోలేదు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం మర్చిపోలేదు. కలిగింది కొద్దిదే, కానీ మనం మర్చిపోతున్నాం. శ్రమ రాగానే ఎవరెత్తుతాం? ఫోన్ తీసి పాలిస్తాం. అయ్యగారు చేద్దామా అని అంటాడు. మొన్న గట్టిగా చెప్పాడు. ఏమని చెప్పాడు అయ్యగారు? ఏం చెప్పాడు దేవుడు గారు? ఏం చెప్పాడు అయ్యగారు మొన్న? ఉదయమా ఏం చెప్పాడు? అయ్యగారు? అబ్బో మా ప్రాణేశ్వరికి మంచి రూపంలో ఉందండి. హల్లెలూయా. ఎట్టకుండా కానీ జీవితాంతం ఆమె చెప్పు. సరే ఏదైతే అయ్యగారు గుర్తొచ్చాడు అయ్యగారు. ఇప్పుడేంటి ప్రశ్న? ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు ఏం చేయలేదు, ప్రాణం చప్పుకొని ఏంటి అయ్యగారు కూడా ఆయనకి అతి ధైర్యం అంటే ఆయన కూడా చెప్పి ఇప్పుడు ఏం చేయలేను. నువ్వేమి చేయవలసిన లేదు. నేను చెప్పనా ఏం చేయాలో? మోకరించి నీ దైవజనుడు చెప్పిన ప్రసంగాలు జ్ఞాపకం తెచ్చుకొని, వాక్యం ఎత్తి హృదయంలో ధైర్యం తెచ్చుకొని ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ప్రార్థన చేయి. నీ సమస్య నీ ముందు సాగిలపడి నమస్కారము చేస్తుంది. చేయదా? తప్పుగా చేసింది. ఇదే మీ ఆత్మీయ నాయకుడు, మీ ఆత్మీయ తండ్రి నేర్పే పాఠం. ఆమె చెప్పు. హల్లెలూయా. దేవుని మాట ఇది. ఆయన గొలియాతును చూడాల. గొలియాతు కూలిపోవడం చూశాడు. స్తోత్రం కలుగునుగా. గొలియాతు బలం చూడాల దావీదు. గొలియాతు పడిపోయి తల నరకడం చూశాడు. స్తోత్రం కలుగునుగా. గొలియాతును ఓడించి గొలియాతును జయించిన విజయం చూశాడు. స్తోత్రం కలుగునుగా. మరి మనం విజయం మనకైనా దొరికేది? అమ్మో నా ప్రార్థన వింటున్నాడా, నాకు దొరికిందంటావా? సందేహం. అవునా కదా? ఏంటి అర్థం? అవునా కదా? సందేహం నలిగిపోతాం, అల్లాడిపోతాం. అలవద్దు, అల్లాడొద్దు. చక్కగా వాక్యం ఉంది. ఏమంటున్నాడు? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు దివారాత్రం సాగేదా యేసు నీతో కట్టగొట్టాలి. నా జీవిత కాలమంతా
దేవుని ధర్మశాస్త్రంతో ఉంటే ఏసైతోనే సరిపోతాం. ఖాళీ దొరికినప్పుడు, సమయం దొరికినప్పుడు ఎందుకు సమయం పోగొట్టుకోవాలి? నేను చూపుతాను కదా, మందిరం కూడా మీకు తాళాలు ఇంటిలో ప్రార్థన కన్నా దేవుని మందిరంలో ప్రార్థన దేవుడు త్వరగా ఉంటాం. ఇది పరిశుద్ధ స్థలం కదా, దేవుని కొరకు నిర్మించబడే స్థలం కదా, దేవుడి కొరకు బలిపీఠం కట్టబడే స్థలం కదా, నిత్యం మండుచున్న బలిపీఠం ఉన్నది. ఇక్కడికి రండి, సమయం దొరికినప్పుడు ప్రభుతో గడపండి, ప్రభువులో నిలవండి. దేవుని పిల్లరా, దేవుని మాట సెలవిస్తుంది, అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. అతడు చేయనంతయు సఫలం. అతడు నీటి కాలువ ఓరన నాటబడినదై, ఒక వృక్షం, ఒక చిన్న చెట్టు ఉంది, దాన్ని ఎవ్వరూ పాతలేదు. ఆకాశంలో పక్షులు చెట్టు విత్తనములు ఫలాలు తినేసి ఆ విత్తనాలని వాషు ద్వారా వదిలేస్తాయి. కొన్ని కాలువ కట్ల మీద, కొన్ని పొలాలు కట్ల మీద, కొన్ని కంపుల్లో పడి బ్రతుకుతా ఉంటాయి. కొన్ని కాలువ కట్ల మీద పడి బ్రతికినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ చమ్మదనానికి, ఆ నీటిదనానికి చక్కగా ఏరుని బాగా లోతుగా తండుకొని ఆ నీరును అనుభవిస్తూ మెల్లమెల్లగా ఏం చేసుకోండి, పెద్ద వృక్షంగా మారింది. దానికి ఆధారం ఏంటి? నీటి కాలువ. కాలువలో ఎప్పుడు కూసిన కాసిన నీళ్లు ఉంటానే, ఎంత కట్టేసినా నీరు ఉంటుందా ఉండదు. అలాగే ప్రియులారా, నీ హృదయంలో దేవుని వాక్యం అలా కట్టబడితే నువ్వేమవుతుంటే ఫలించే వృక్షంగా మారుతావు. ఈ వృక్షం కిందకి అనేకులు ఆశ్రయం కొరకు వస్తారు. ఈరోజు ప్రపంచంలో యేసుక్రీస్తు అనే వృక్షపు సువార్త కిందకు జనులు వస్తుంటే, ప్రజలు వస్తుంటే కొందరు వచ్చుకోలేక వృక్షాలను నరకటానికి సిద్ధమయ్యారు. స్తోత్రం కలుగును. నరికిన మరొక కొత్త వృక్షం పుడుతూనే ఉంటుంది. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై, నీ జీవితం యేసుక్రీస్తు అనే నీటి కాలువ ఎదుట నాటబడినదైతే శ్రమనికి రాదే. ఎప్పుడు మేలు పొందుతూ ఉంటావు, ఆస్వాదించబడతావు. శ్రమను, నష్టాన్ని, నీకు కలుగుతున్న అపవాది శోధనని మేలుకొని తప్పించుకుంటావే. కొందరు నోటి మాటలతో పడిపోతారు, కొందరు కనుచూపులతో పడిపోతారు, కొందరు ఆకర్షణమైన మాటలకు పడిపోతారు. దేవుని పిల్లలైతే నెప్పటి నుండి వాక్యం వారు దేనికి పడరు. వాక్యము ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితంలో.
వాక్యములలో నాటబడాలి. హల్లెలూయా. దావీదు వాక్యములో నాటబడ్డాడు. వాక్యములో నాటబడ్డాడు. దేవుని ప్రేమలో స్థిరపడిపోయాడు. గొర్రెలను కాసేటప్పుడు ఏ ప్రేమ స్థిరపడినాడో, రాజు అయినప్పుడు కూడా అదే భావన, అదే భక్తి, అదే ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. మరి మన బ్రతుకులు శ్రమలో వచ్చిన తర్వాత, దీవెన పొందిన తర్వాత దేవుని పక్కన పెట్టి కొత్త బ్రతుకులు, కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు, కొత్తగా జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఇది కాదు క్రైస్తవ్యం. ఇది కాదు క్రిస్టియన్స్లో కోరుకుంది. నువ్వెల్లప్పుడూ ఆయనతో ఉండి ఆయన యొక్క ఆనందిస్తావని కోరుకున్నాడు. కానీ కొన్ని రోజులు ఆయనతో నమ్మకం ఉండి తర్వాత ఆయన ఏం చేశాడంటే, పిల్లయ్యా నాకు జీవితానికి అవసరం నేను పొందుకున్నా కాబట్టి ఇక నీతో నాకు పని లేదు అంటారు కొంతమంది. మేము రహస్యంగా ప్రార్థన చేస్తున్నామండి, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నాం. మందిరానికి వెళ్ళకపోతేనే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోతేనే వాక్యం ఫోన్లో వింటున్నాం. కాదు కాదు, నువ్వు దేనిలో విన్నా దేవుని ఇల్లు నీకు కావాలి, సేవకుడు నీకు కావాలి, నడిపించే నాయకుడు కావాలి. హల్లెలూయా. దేవుని పిల్లలరా, నీవు దేవుని యొక్క నాటబడిన వ్యక్తిగా ఉంటే ఆశీర్వాదించబడతావు. ఆయన చెబుతున్న మాట, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అతడు చేయుదంతయు సఫలమగు. ఎప్పుడు దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు, వాక్య ధ్యానం ఉన్నప్పుడు నువ్వేమవుతుంటే పచ్చగా ఎలా ఉంటావు? ఎప్పుడు దీవెనకరమైన వ్యక్తిగా. ఇక నీకు కొదువు తెలియదు, నాకు ఆశీర్వాదం లేదు అనే మాట నువ్వు చెప్పనే. ఇప్పుడు ఎందుకు నువ్వు ఆశీర్వాదం లేదు అని చెబుతున్నావు తెలుసా? నీవు ఎందుకు ఆ మాట చెబుతున్నావంటే, నీలో ఫలించే తత్వం చచ్చిపోయింది కాబట్టి, వాక్యాన్ని అమరించే జీవితం చచ్చిపోయింది కాబట్టి, క్రీస్తు దగ్గర సరైన బ్రతుకు నీలో లేదు కాబట్టి. అలా వద్దు. దేవునితో హత్తుకొని దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే నీవు చేసే ప్రతి పని ఏమైందంటే దీవెనకరంగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. దీవెనకరంగా నువ్వు ఏ పనైతే పూనుకుంటావో అది సఫలం. యేసు నామములో విజయం మీకు కలుగును గాక. యేసు నామములో నీ కోరికలు ఫలించి అభివృద్ధి చెందుదురు గాక. ఆమేన్ అని సరిపోదు, బ్రతకాలి. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి తలలో ఉంచండి. ప్రార్థన.